పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడయున్నాడు, నీకేమీయు తక్కువ కాదు. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం. ప్రియులారా, ఈ దినము వాక్య ధ్యానములోనికి ప్రవేశించే ముందు తలలు వంచి కళ్ళు మూసుకుని ఒక్క నిమిషము ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ సమయముకై నీకే వందనాలు. మీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగు. ఈరోజు మీ మాటల ద్వారా మా హృదయాలను తాకండి. ఎడారి లాంటి జీవితాల్లో ఉన్న మాకు అయ్యా మీ ఆదరణను ప్రసాదించండి. ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను మీ ఆత్మతో నింపమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, మన జీవిత ప్రయాణములో కొన్నిసార్లు మనము అరణ్య అనుభవాల గుండా వెళుతూ ఉంటాం. అరణ్యం అంటే కేవలము చెట్లు లేని చోటు మాత్రమే కాదు, అది ఒంటరితనానికి, కొరతకు, అనిశ్చితకు గుర్తు. ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వము నుండి విడుదల పొంది కానాను వైపు వెళుతూ ఉన్నప్పుడు వారు 40 సంవత్సరాల సుదీర్ఘ కాలము ఆ అరణ్యములోనే గడిపారు. ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ పరిస్థితి కూడా ఆ విధముగానే ఉందా? నేనెన్ని ఏళ్ల నుండి ప్రార్థిస్తున్నాను, నా స్థితి మారడం లేదు అని మీరు అలసిపోయారా? అయితే దేవుడి రోజు మీతో ఒక అద్భుతమైన మాట సెలవిస్తున్నాడు. ఆయన ఇశ్రాయేలీలతో నీవి గొప్ప అరణ్యములో సంచరించిన సంగతి ఆయన ఎరుగును అని సెలవిచ్చారు. ఆయనకు తెలియకుండా మీ జీవితంలో ఏది జరగదు. మీ కన్నీరు, మీ వేదన, మీరు పడుతున్న కష్టము ఆయనకు తెలుసు. ఆయన కేవలము చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఆ అరణ్యములోనే మిమ్మల్ని ఆశీర్వదించే అక్షయమైన దేవుడు. అవును ప్రియులారా, ఒక చిన్న ఉదాహరణ మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఒకానొక గ్రామములో ఒక పేద వడ్రంగివాడు ఉండేవాడు. అతనెంతో కష్టపడి పనిచేసేవాడు, కాని పరిస్థితులు కలిసి రాక అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. దేవుడా, నా కష్టాన్ని నువ్వు చూడటం లేదా? నా చేతుల పనుల్లో దీవెనెక్కడా అని కన్నీరు పెట్టుకునేవాడు. ఒకరోజు ఒక వృద్ధ సేవకుడు అతని దగ్గరికి వచ్చి, నీ పనులన్నీ దేవుడు చూస్తున్నాడు, ఆయన నీకు తోడున్నాడని చెప్పి ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదివి అతనికి వినిపించాడు. ఆ వడ్రంగి తన పని పట్ల దృక్పథాన్ని మార్చుకున్నాడు. ఫలితము వెంటనే రాలేదు, కాని అతని చేతి వృత్తిలో ఒక అద్భుతమైన నైపుణ్యము పెరిగింది. అరణ్యము లాంటి ఆ కరువు కాలములో కూడా అతనికి తిండికి లోటు లేకుండా దేవుడు అద్భుతమైన రీతిలో నూతన అవకాశాలను కల్పించాడు. 40 ఏళ్ళు ఇశ్రాయేలీల బట్టలు పాతగిల్లలేదు, చెప్పులు అరగలేదు. అలాగే దేవుడ వడ్రంగి కుటుంబాన్ని కంటి పాపలా కాపాడాడు. మన కష్టము వృధా పోదు, ఎందుకంటే ఆయన మన సంచారమును ఎరిగిన దేవుడై ఉన్నాడు. అవును ప్రియులారా, అందుకే దేవుడి రోజు ఆయన యొక్క పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. మనం ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా లోటు లేకుండా జీవించగలమని వాగ్దానము చేస్తున్నాడు. ఆయన మనకు తోడై ఉన్నన్ని రోజులు మనకేమీ కూడా తక్కువ కాదు. ఎందుకంటే మనకు సమృద్ధిని ఇవ్వగలిగేటటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. కాబట్టి ఈ రోజున ఈ వాక్యము వినుచున్న నీ పిల్లలకు ఏమీ లేదని బాధపడకు, నీకు గర్భఫలము లేదని చింతించకు, నీకు ఉద్యోగము రాదని దిగులు పడకు, నీకు ఆరోగ్యము లేదని కృంగిపోకు. ఏలయనగా సకల ఐశ్వర్యవంతుడును
పరిపూర్ణుడైనటువంటి దేవుడు ఈ రోజున మనకు ఈ వాగ్దానము చేస్తున్నాడు. మీకేమి కూడా తక్కువ కానివ్వనని కీర్తనకారుడు కీర్తిస్తున్నాడు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నువ్వు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను అన్న మాట ప్రకారము అవును. ప్రియ సహోదరి, సహోదరులారా, దేవుడు మన యొక్క కష్టాలను, మన యొక్క బాధలను కన్నులారా చూస్తున్నాడు. మనము బాధపడుట కాని, మనము కన్నీరు విడువుట కాని తండ్రి అయిన దేవునికి ఏమాత్రము ఇష్టము కాదు. ఆయన మనకు తోడున్నంత కాలము మనం ఏ విషయంలో కూడా తక్కువ వారము కాదు. ఆయనకు కలిగిన సమస్తమును మనకిచ్చి, మన పాపములను ఆయన భరించి, మనము పడాల్సిన వేదనను ఆయన సహించి, మనల్ని తన యొక్క రక్తము పెట్టి కొనుక్కున్న యేసయ్య మనల్ని ఏ రోజు కూడా అనాథలుగా విడవడు. మనము ఆకలి గొనులాగున చేయడు. ఇశ్రాయేలీయులకు చేసినటువంటి మేలులను జ్ఞాపకము చేసుకుంటూ భక్తుడు ఈ విధముగా అంటున్నాడు, నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిల్లలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. ఇది కూడా రాజ్యములను, జనములకు వారిని అప్పగించి వారికి సరిహద్దులను ఏర్పరిచితివి. ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి విడిపించి వారి యొక్క వాగ్దాన భూమికి వారిని దేవుడు క్షేమముగా చేర్చాడు. అయితే ఈ మధ్యకాల ప్రయాణములో 40 సంవత్సరాలు అంటే వారన్ని సంవత్సరాలు అరణ్యములో నడిచారు. ఎటువంటి పరిస్థితులు లేని ప్రాంతములో వారు నివసించారు. చీకటి పడితే ఒక దీపము కూడా లేనటువంటి స్థలమందు వారు నిద్రించారు. క్రూర మృగాల మధ్య, అడవి జంతువుల మధ్య సంచరించారు. అయినా కాని వారికి ఎటువంటి హాని జరగలేదు. 40 సంవత్సరములు ఎండకు వానకు ఉన్నప్పటికీ వారి వస్త్రములు పాతవి కాలేదు. వారు ఐగుప్తు రాజ్యములో ఉన్నప్పుడు ఏ విధముగా అయితే అన్నిటిని తిని కడుపు నింపుకున్నారో ఆ విధముగా అరణ్యములో కూడా వారందరూ పోషింపబడ్డారు. ఆహారముకు కాని, నీటికి కాని ఎటువంటి కొరత లేకుండా సంతోషముగా వారు జీవించారు. 1000 కిలోమీటర్లు నడిచారు, కాని వారి కాళ్లకు కనీసము వాపు కూడా రాలేదు. ఇశ్రాయేలీయులంతా భద్రతగా, అంత క్షేమంగా ఎందుకు ఉన్నారు అనంటే దేవుని యొక్క తోడు వారితో ఉంది గనక, దేవుని సన్నిధి వారి మధ్య సంచరించింది. కాబట్టి దేవుణ్ణి నమ్ముకొని ప్రయాణము ప్రారంభించిన వారిని ఆయన ఎప్పుడు కూడా విడవలేదు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వారిని నడిపించాడు. పరలోకము నుండి మన్నాను కురిపించి వారి యొక్క ఆకలిని తీర్చాడు. దాహముగా ఉన్న సమయంలో బండ ద్వారా నీటిని రప్పించి వారి యొక్క దాహాన్ని తీర్చాడు. అందును బట్టి వారు తాము నివసింపబో దేశమును స్వతంత్రించుకోగలిగారు. ఈ రోజున ఈ యొక్క విలువైన ఆదరణ కలిగించు వాక్యమును వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. ఆయన తోడు మనతో ఉన్నంతకాలము ఎప్పుడు కూడా మనము బాధపడవలసిన అవసరత కానీ, భయపడవలసినటువంటి పని కానీ లేదు. ఎందుకో తెలుసా? మనము సేవిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న మన ప్రభు మనల్ని ఎన్నడూ విడువడు, జడబాయడు. విశ్వాసిగా ఉండి నాకేమీ లేదు అని బాధపడుతున్నామా? దేవుని కలిగి ఉన్న నీవు నాకేమీ రాదని దిగులు పడుతున్నావా? అయితే మనము విశ్వసించిన దేవుడు ఈ వాక్యము ద్వారా గొప్ప ఆదరణ మాటను సెలవిస్తున్నాడు. నేను నీతో ఉన్నంత వరకు ఏమీ కూడా నీకు తక్కువ కానివ్వను అని ఆయన సెలవిస్తున్నాడు. ఎవరి ఎదుట కూడా అవమానపరచబడనివ్వను, నిన్ను ఇచ్చువానిగానే కాని పుచ్చుకొనివానిగా చేయను అని ఈరోజు ఆయన మనకు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఎటువంటి కష్టమైన పరిస్థితుల్లో నువ్వున్నా కానీ, కష్టాల్లో ఉన్నా కానీ మనము ధైర్యాన్ని కోల్పోవద్దు. మన దేవుడు, మన యేసయ్య మనతో ఉన్నాడు. ఆయన మనకు ఏ విషయంలో కూడా లోటు చేయడు. ఇశ్రాయేలీయులను 40 సంవత్సరములు ఏ లోటు లేకుండా నడిపించిన నా దేవుడు నిన్ను కూడా నడిపిస్తాడని విశ్వాసముతో
నమ్మకముతో ఆయనపై ఆధారపడి జీవించువారముగా మనముందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణములో దేవుడు మన్నాను కురిపించాడు, బండ నుండి నీటిని ఇచ్చాడు. వారి బట్టలు పాతగిల్లలేదు, వారి కాళ్లకు వాపులెక్కలేదు. లోకరీత్యా చూస్తే అరణ్యములో ఏమీ ఉండదు, కానీ దేవుని రీత్యా చూస్తే ఆయన తోడున్న చోట ఏది కూడా తక్కువ కాదు. మన ఆశీర్వాదము మన చుట్టూ ఉన్న వనరుల మీద ఆధారపడలేదు, మనల్ని నడిపించే మూలాధారమైన దేవుని మీద ఆధారపడి ఉంది. అరణ్యము మీ గమ్యము కాదు, అది కేవలము ఒక మార్గం మాత్రమే. మీ దేవుడైన యెహోవా మీకు తోడయ్యున్నాడు. కాబట్టి లోకము మిమ్మల్ని తక్కువగా చేసిన, పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నా మీరు ధైర్యముగా ఉండండి. ఆయన అరణ్యములోనే మీకోసము మార్గమును, ఎడారిలో నీటి కాల్వలను కలగజేసే దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో దేవుని వాక్యము మీ హృదయాన్ని తాకుతూ ఉంటే ఒక్క నిమిషము ఈ వాక్యము వింటున్న మీరు ఎవరైనా సరే వీలైతే కళ్ళు మూసుకోండి. మీలో ఎవరైనా ఈరోజు, ప్రభువా, నేను నిజముగానే అరణ్యములో ఉన్నాను, నా వ్యాపారము సాగడం లేదు, నా కుటుంబంలో నెమ్మది లేదు, భవిష్యత్తు చీకటిగా ఉంది అని భారముతో ఉన్నారా? అయితే ఇప్పుడే మీ హృదయాన్ని ఆయనకు అప్పగించండి. దేవుడు ఇశ్రాయేలీయులను అరణ్యములో విడిచిపెట్టలేదు, మిమ్మల్ని కూడా విడిచిపెట్టడు. మీరు ఒంటరిగా పోరాడటము ఆపేసి, దేవా, నా ప్రయాణములో నువ్వు తోడుండు అని ఆయనను అడగండి. మీ పాపములను, మీ భయాలను ఆయన పాదాల చెంత ఉంచండి. ఆయన మిమ్మల్ని హత్తుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. వీలైతే ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు మోకరించి లేదా నిలబడి ఉండి మీ రెండు చేతులు ఆకాశము పైకెత్తి లేదా మీ హృదయంపై వేసుకొని, యేసయ్యా, నాకు తోడుండు అని నిర్ణయం తీసుకోండి. ఈ క్షణమే మీ జీవితంలో ఒక నూతన అధ్యాయము ప్రారంభము కాబోతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మీరున్న స్థితిలోనే కొన్ని నిమిషాలు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడవైన మా పరమ తండ్రి, ఈ పరిశుద్ధ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రభువా, ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. తండ్రి, ఎవరైతే అరణ్యము వంటి కట్టిన పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, అనారోగ్యంతో సంచరిస్తున్నారో వారిని మీ వాగ్దానముతో బలపరచండి. దేవా, ఇశ్రాయేలీయుల 40 ఏళ్ల ప్రయాణంలో మీరు ఎలాగైతే అద్భుతాలను చేశారో వీరి జీవితాల్లో కూడా అటువంటి కార్యాలు జరిగించండి. వారి చేతుల పనులన్నిటినీ ఆశీర్వదించండి. వారి ప్రయాణంలో తోడయుండి ఏది తక్కువ కాకుండా సమృద్ధిని ప్రసాదించండి. ఈ వాక్యము ప్రతి బిడ్డ హృదయంలో నాటండి. వారి జీవితాల్లో సమాధానాన్ని, ధైర్యాన్ని నింపండి. అపవాది ఏ మాటను దొంగిలించకుండా మీ ఆత్మ కాపుదల ఉంచండి. అయ్యా, మమ్మల్ని నడిపించి బలపరిచి మీ కృపలో వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాం. దేవా, ఈ దినము ఇదిగో జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీ నూతన దయాకిరీటం చేత దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఇతరత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డకు కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకుంటున్నాం. పరీక్షల కొరకు సిద్ధపడుతున్న, రాస్తున్న బిడ్డలందరికీ మంచి ఆరోగ్యము, జ్ఞానము, జ్ఞాపక శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, ప్రాముఖ్యముగా క్యాన్సర్ వ్యాధి చేత బాధింపబడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. గుండె సంబంధిత వ్యాధుల చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, పక్షవాతముతో బాధింపబడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, కిడ్నీ సంబంధిత వ్యాధుల చేత బాధింపబడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అంధకార సంబంధమైన శక్తుల చేత పీడింపబడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అల్సర్తో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. HIV మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న బిడ్డలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. దేవాది, ఎలాంటి అనారోగ్యమైన సరే తండ్రి, ఈ దినము బిడ్డలను మీ పరిశుద్ధాత్మ చేత తాకి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. దేవ, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన, విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి
పరాయి దేశంలో కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. అకామా లేక ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డకు అకామాను దయచేయండి. ఒంటరిగా బ్రతుకుతూ ఉంటూ ఉండగా ఎలాంటి చెడు సహవాసాల జోలికి బిడ్డలు పోకుండా మీ కంచె వేసి భద్రపరిచి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాం. దేవన్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఈ దినము జ్ఞాపకము చేసుకుని వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అయ్యా ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.